దీక్షలు చేస్తూ ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం విలువైనటువంటి మా భూములు, బంగారం పండించే భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని ఇక్కడ లేకుండా 3 రాజధానులు చేస్తానని చెప్పి విశాఖపట్నానికి పాలనా రాజధానిని మారుస్తానని, అమరావతిలో శాసన రాజధానిని ఉంచుతానని, కర్నూలుకి న్యాయ రాజధాని తీసుకెళ్తానని చెప్పినప్పటి నుంచి కూడా రైతులు సుమారుగా 91 మంది గుండెలు పగిలి మనోవేదనతో చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రాలేదు. రాష్ట్ర రాజధానిని మార్పు చేయాల్సిన అవసరం ఏముందో అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి జేఏసీ పిలుపు మేరకు, అలాగే తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, ముస్లిం లీగ్ పార్టీలు అన్నీ కలిసి అమరావతికి, వారి ఉద్యమానికి, వారు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పలుకుతూ కదిరి పట్టణంలో కూడా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో కందికుంట వెంకటప్రసాద్ గారు గౌరవాధ్యక్షతన ఈ కార్యక్రమాలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. ఈరోజు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజధానిని తీసుకెళ్లి విశాఖపట్నంలో ఎందుకు పెడతాను అనుకుంటున్నారో ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. అమరావతిలో దోచుకోవడం కోసం మీకు ఏ భూములు మిగల్లేదు. మీరు భూ బకాసురులు. భూములంటే అత్యంత ప్రీతిపాత్రమైంది మీకు. మీరు అన్నం కంటే ఎక్కువగా భూములనే తింటారు. కాబట్టి మీరు, మీ మంత్రులు ఈరోజు విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తే విలువైనటువంటి భూములు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాటిని మీ కబంధ హస్తాల్లో చిక్కించుకొని వాటితో మీరు వ్యాపారం చేయాలనేసి దురాలోచనతో రాజధానిని మారుస్తున్నారన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీరు అమరావతి యొక్క రైతులని రోడ్డు పాలు చేసి మీరు నాటకాలు ఆడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం జరగకూడదు అన్నదానికి ఇంకొక కారణం కూడా గత రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అమరావతి నిర్మాణం చేసింది కాబట్టి ₹1 డబ్బు లేకుండా ఆ ప్రాంత రైతులతో 34,000 ఎకరాలు సేకరించి అమరావతి నిర్మాణం చేపించింది కాబట్టి మీకు అక్కడ రాజధాని నిర్మాణం జరిగితే మీ పేరు కాకుండా చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుందనేటువంటి దురాలోచన కూడా చేశారు. ఇది కూడా ఒక కారణం. అదేవిధంగా 3వ కారణం కూడా మీ చేతగాని పాలన. మీ పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధిని ఆర్థికంగా ముందుకు తీసుకుపోయేటువంటి చేతగానితనం మీలో ఉంది. పరిశ్రమలు రాలేదు, పెట్టుబడిదారులు రాలేదు. ఎంతసేపు ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలపైన మీరు వేసేటువంటి ట్యాక్సుల రూపంలోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాబట్టి చేతగాని పాలన చేస్తున్న మీరు అమరావతిని నిర్మించలేము అని తెలుసు కాబట్టి ఇలాంటి దొంగ ఆటలు ఆడుతూ 3 ముక్కలాట ఆడుతున్నారు. మీరు సాధించేదైతే ఏమీ లేదు. ఖచ్చితంగా మీ తరం కాదు, అమరావతిని మార్చలేరు. కాకపోతే మీ కాలం గడుపుకోవడానికి, మీ పాలనను పూర్తి చేసుకోవడానికి దీని ఒక అస్త్రంగా పెట్టుకొని ప్రజల్ని మభ్యపెడుతూ ఈరోజు ఆ రైతుల్ని బాధ పెడుతున్నారు. మీ ఆటలు చెల్లవు అని
మీకు ఈ సభాముఖంగా వేదిక ముఖంగా తెలియజేస్తున్నాం. మనసు మార్చుకోండి. 151 సీట్లు ఇచ్చి ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టారు. ఈ ప్రజలు ఈ రోజు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలువరించే సిద్ధంగా ఉన్నారు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా మీకు సమయం ఉంది. ఇంకా 3.5 సంవత్సరం మార్పు తెచ్చుకోండి. మీ పాలనలో మీ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటే ఖచ్చితంగా మళ్ళా మీరు మనుగడ సాగిస్తారు. కానీ ఇదే ధోరణిలో పోతే మీ పార్టీ మీరు భూస్థాపితం అవుతారని సందర్భంగా హెచ్చరిస్తూ అమరావతిని అక్కడే ఉంచాలనేసి డిమాండ్ చేస్తున్నాం. జై అమరావతి. రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ముస్లిం లీగ్ కానీ అందరితో కలిసి కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ లేకపోవడం వల్ల ఆయన ద్వారా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బండారు మనోహర్ గారికి నేను తెలియజేయడం ఏమనగా త్వరలో అమరావతి కోసం మన ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికినారు. అమరావతికి త్వరలో రాబోతున్నారు. ఇది నేను తెలియజేస్తున్నాను జేఏసీ కన్వీనర్ మనోహర్ గారికి. నేను చెప్పేది ఒకటి ఏమంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వాళ్ళ తల్లికి వైఎస్ విజయమ్మకి 2 చేతులతో ముక్కుతున్నాను. పోయిపోయి ఎట్లా కొడుకుని కట్టి ఆ తల్లి జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఇక్కడ లెట్రిన్ కూర్చొని కదిరిలో పున్నుందలో పోయి ఆడ అడుక్కున్నట్లు ఉంటుంది. ఏంది నువ్వు చేసేది? రాజధాని ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కడతావు? ఏంది నువ్వు చూసిన టైంలో నేను రాజధాని పోయి చూసినాను. 99% వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కనీసం ఒకే ఒక పైసా భాగం మిగిలింది. ఆ దాంట్లో పోయి నువ్వు ఏంది అమరావతి మార్చేది ఏంది, రాజధాని కట్టేది ఏంది? అమరావతి 300 రోజుల సమరం యుద్ధం సమయంలో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో IUML పార్టీ అంతా కలిసి ర్యాలీ తీయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన విత్తనం నాటితే దానికి నీళ్లు పోసి పెంచిన చెట్టు అమరావతి. ఎందుకు సాక్షాత్తు మీరే అసెంబ్లీలో చెప్పినారు అమరావతిని నేను అమరావతి రాజధాని అని చెప్పి మీరు ఈ రోజు వచ్చేసి మాట మారుస్తున్నారు. దయచేసి సార్, మీరు చేస్తాంటిది తప్పు. దయచేసి మీరు చేసిన వాగ్దానం వెనక్కి తీసుకోండి. అమరావతి రాజధాని అని పిలుపునివ్వండి. జై అమరావతి. భారత రాజధాని అమరావతిగా ఉండాలని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు గత 299 రోజులుగా, అంటే ఈరోజు 299 రోజులు, రేపటితో కరెక్ట్ 300 రోజులు పూర్తయింది. 300 రోజుల నుంచి అమరావతి రాజధాని కావాలని చెప్పేసి నచ్చి రోడ్డు ముట్టుకుంటూ ఇల్లు తీర్చాలు లేకోకుండా వాళ్ళు రోడ్డు మీద కూడా ఆగవలుస్తూ ఉంటే 3 రాజధాని చేస్తామని చెప్పేసి చెప్పడం ముఖ్యమంత్రి గారికి సమంజసం కాదు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వారి పిలుపు మేరకు కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ జేఏసీ అధ్యక్షులు మరియు కన్వీనర్ మనోహర్ రెడ్డి గారు అందరూ కలిసి 3 రోజుల నుంచి 3 రోజుల కార్యక్రమం తలపెట్టారు. ఈరోజు 2వ రోజు ఆర్ఎండ్బి బంగ్లా దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి డాక్టర్ అంబేద్కర్ గారికి ఆయన గారు మొర వినిపిస్తున్నారు. కాబట్టి 3 రాజధానులు వచ్చే వద్దు, ఒకే రాజధాని వద్దు, అది అమరావతే కావాలి. జై అమరావతి. బండారు మనోహర్ నాయుడు అన్న గారికి, ఇతర నాయకులకు నా నమస్కారాలు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతిని రాజధానిని కొనసాగించాలని సమ్మతం తెలిపిన నాయకుడు, ముఖ్యమంత్రి అయ్యాలకు నీ సమ్మతం తెలిపిన నాయకత్వం ఎక్కడ పోయిందని కూడా ఒక ఓటర్గా కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నేనే నాయకుడు కాదు, ఏం కాదు. అమరావతి రాజధాని కోసం ఎంతో వేలాది మంది, లక్షలాది మంది కూడా ఈరోజు నిరసన తెలుపుకుంటూ వచ్చి వందలాది దాటి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి నీకు 2 చేతులు దండ పెడుతున్న ముఖ్యమంత్రి గారు అమరావతి కోసం కొంచెం మనసు చూసుకొని వీళ్ళ మీద దయా కన్నా చూపండి. ఈ కదిరి నియోజకవర్గం నుంచి కూడా 3 రోజుల దాకా నిరాహార దీక్ష మేము చేస్తున్నాము. మా మీద కొంచెం కరుణాదయ చూసినా 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దని మాకు ఒక అన్నగా నువ్వు సహాయం చేస్తామని ముఖ్యమంత్రి గారికి మేము 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం.